ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు హోమియోపతి చేసిన డాక్టర్స్ ఉన్నారు, అలోపతి డాక్టర్స్ ఉన్నారు, యునాని డాక్టర్స్ ఉన్నారు. మీరు డాక్టర్ అంటున్నారు. మీరు ఏం చేసి మీరు డాక్టరేట్ మీకు ఆథరైజ్డ్ సర్టిఫికేట్ ఉందా మీ దగ్గర? నాది ఇదేనండి. శంబాలా 360లో మా గురువు గారు ఏదైతే కనిపెట్టారు ఈ టెక్నాలజీలో, ఆయన టెక్నాలజీ ఈయనే కనిపెట్టారు. ఆయనే నాకు సర్టిఫికేట్ ఇచ్చారు. ఆయనే నాకు డాక్టర్గా చేశారు. ఓకే. దిస్ ఇస్ మీ ఇన్వెన్షన్, ఓన్ ఇన్వెన్షన్. ఇది కొత్తది, అదే ఇప్పుడు ఎక్కడా లేనిది, ఎవరి దగ్గర లేని. అందుకని దీన్ని అందరికీ నేర్పించి, అందరికీ సర్టిఫికేట్ ఇచ్చి, అందరినీ తయారు చేసి అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో ఇది డెవలప్ చేస్తున్నాం. మీకు ఇప్పటిదాకా అంటే మీరు ఇక్కడ హైదరాబాద్లోనే మీ క్లినిక్ కూడా ఉందని అంటున్నారు. పేషెంట్స్ వస్తున్నారు, తీసుకుంటున్నారు, ఫాలో అవుతున్నారు. హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు మొత్తం. అవునా? రిజల్ట్ నయమైన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఉంటేనే కదా వస్తారండి, లేకపోతే మనకు ఇప్పుడు రిజల్ట్ లేకపోతే ఎవరు లేదు కదా. మీరు ట్రీట్మెంట్ ఇస్తున్నారు, మీరు మందులు తీసుకోండి, దీన్ని యాడ్ చేస్తాను అని అంటున్నారు. ఇప్పుడు ఒక డయాబెటిక్ పేషెంట్, ఆయన ఒక 10 years 20 years నుంచి డయాబెటిక్ అనుకున్నాడు. ఆయన టాబ్లెట్స్ వేసుకుంటూనే ఉన్నాడు రెగ్యులర్గా. ఆయనకు ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు, రెగ్యులర్గా ఆయన టచ్ చేస్తూనే ఉంటాడు, ఆయన ట్రాక్ చేస్తూ ఉంటాడు. మీ హీలింగ్ తీసుకున్న తర్వాత ఉన్నట్టుండి తగ్గుతుంది అంటే ఆ డాక్టర్ ఏమనుకునే అవకాశం ఉంది? ఎందుకు అనుకుంటారండి? అట్లా కాదు, 20 ఏళ్ళ నుంచి ట్రాక్ కార్డ్ చూస్తున్న ఆయనకు ఆల్రెడీ ఒక పర్సెప్షన్ ఉంటుంది. మీరు చెప్పినట్టే ఆయన కూడా ఆ పేషెంట్ తాలూకు బాడీ స్ట్రక్చరాలజీ, మొబైలిజం ఇవన్నీ కూడా చూసి ఉంటారు ఆయన. వాట్ హీ మే థింక్? అప్పుడు ఏం చేస్తారంటే ఆయన కూడా ఎలా అయిందని చెప్పి తెలుసుకుని, ఎందుకంటే డాక్టర్లు కూడా డయాబెటిక్లు ఉన్నారు. ఇప్పుడు అందరూ మనుషులే కదండి. ఇప్పుడు కావాల్సింది ఏంటండి, జనాలకి సొల్యూషన్. ఏ రకంగా అది కాదు, ఇది అందరిది. అంటే యూనివర్స్లో మనకి ఏంటంటే మీకు తగ్గింది అనుకోండి, ఈ మెథడాలజీలో తగ్గింది అనుకోండి, ఆయన కూడా ఇది అప్డేట్ చేసుకుని ఇది కూడా యాడ్ చేసేస్తారు. ఆల్రెడీ అంతే కదండి. కావాల్సింది ఏంటంటే కొత్త టెక్నాలజీ ఎప్పటికప్పుడు ఇన్నోవేషన్ అవుతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందండి, అలా అని చెప్పి సాఫ్ట్వేర్ దాన్ని అప్డేట్ అవ్వట్లేదా? ఇది కూడా అప్డేటెడ్, ఇది కూడా కనిపెట్టిన సైంటిస్ట్ వెర్షన్, ఇది అప్డేట్ వెర్షన్. అది పోదు, అది ఉంటుంది, ఇది ఉంటుంది. దానికి కొంతమంది అప్డేట్ అవుతూ ఉంటారు. రిజల్ట్ వచ్చిన కలిసి డాక్టర్లు కూడా చాలా మంది నా దగ్గర టెస్ట్ మనీస్ ఉన్నాయి. ఇది చాలా బాగుంది, నేను వాడాను, చాలా హెల్ప్ఫుల్ ఉంది, ఇది అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది, మేము కూడా ఇది ఫాలో అవుతాం, మేము కూడా అందరికీ రికమెండ్ చేస్తామని చాలా మంది డాక్టర్లు రికమెండ్ చేస్తున్నారు. ఇది అందరిది కాదండి, ఇది ఎవరిది కాదండి. యూనివర్స్లో అందరికీ మంచి జరగాలి. ఫస్ట్ ఏంటంటే ఏ రకంగా అనేది క్వశ్చన్ కాదు, నీకు తగ్గిందా లేదా, నువ్వు హ్యాపీగా ఉన్నావా లేదా. వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళిపోతుంది, ఎవరు ఆపగలరండి? రిజల్ట్ వచ్చింది అనుకోండి, మౌత్ పబ్లిసిటీ కనుక మాకు ఏ పబ్లిసిటీ అక్కర్లేదు. రిజల్ట్ ఎక్స్పీరియన్సే ట్రూత్. అందుకని నేను విన్నది నమ్మొద్దు, చూసింది నమ్మొద్దు, నువ్వు ఏదైతే అనుభవం పొందావు అది. మీకు ఎవరన్నా పేషెంట్ తీసుకురండి 10 నిమిషాల్లో, నేను ట్రీట్మెంట్ చేయను, మీరు చేస్తారు, పెయిన్ తగ్గిపోతుంది. నేను చూపిస్తాను, మీరు చేస్తారు. అదే అందరిది ఈజీ అండి. అది అల్టిమేట్గా అది ఏంటి అనేది మీకు నేను ఎడ్యుకేట్ చేస్తాను. సింపుల్ అంటే ఈజీ అవ్వాలి, ఇప్పుడు టఫ్ అవ్వకూడదు. అంటే ఆన్ స్క్రీన్ మీరు ఎక్స్పెరిమెంట్ చేయగలరు 100% చేస్తాను. అక్కడ మళ్ళీ ఇంకో రోజు ప్రిపేర్ అయ్యి మీరు దాన్ని తీసుకురండి, పేషెంట్ తీసుకురండి, మీరే చేదురుగా నేనేం చేయను, నీ పక్కనే ఉంటాను, మీ పర్సనే తీసుకురండి చెప్పానండి. ఓకే. అంటే ఎప్పుడైతే మైండ్ జీరోకి వెళ్ళిపోయిందో బాడీ రిపేర్ అయిపోయింది. అంటే యూనివర్సల్ ఎనర్జీ తీసేసుకుంటుంది. మనం ఎర్త్ ఎనర్జీ కావాలి, ఉందా? లేదు. చంద్రుడి ఎనర్జీ కావాలి, ఉందా? మనం ఎక్కడో అపార్ట్మెంట్లో ఉంటున్నాం, నేచర్ నుంచి దూరం అయిపోయాం. అంటే నేచర్ని కనెక్ట్ చేసుకుంటే విశ్వంలో ఎనర్జీ మన బాడీ తీసుకుని మన బాడీ రిపేర్ చేసుకుంటుంది. అది ఈ రోజు నుంచి కదా, ఎప్పటి నుంచో ఉంది కదండి. మధ్యలో ఇది పుట్టుకొచ్చింది, ఇది కూడా యాడ్ చేసుకోలేదు. ఎమర్జెన్సీకి అంతకుముందు ఉండేది కాదు. అంతకుముందు ఏదైనా ఒక రోగం వస్తే, చూసుకుని ఏదైనా వస్తే ఊరంతా కలరా వస్తే అందరూ వెళ్ళిపోయేవారు. అప్పుడులో ఇది వచ్చిన తర్వాత జనాభా మనుషుల యొక్క రేట్ పెరిగింది, డెత్ రేట్ తగ్గింది, స్పాన్ పెరిగింది, లైఫ్ స్పాన్ పెరిగిందండి. అలాగే ఎప్పటికప్పుడు కొత్తది వస్తూనే ఉంటుందండి. అంటే యూనివర్స్ లో ఎవరు ఏది ఆపలేరండి. ఎప్పటికప్పుడు మనం అన్ని కలుపుకుని వెళ్ళి అందరం కలిసి ఉండాలి, అందరినీ హ్యాపీగా ఒకళ్ళు హెల్ప్ చేసుకోవాలి, అంతే కాన్సెప్ట్. సార్, చివరిగా మీ శంబాలా 360 సొల్యూషన్ సంబంధించి మా ప్రేక్షకులు చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో అన్ని ఫాలో అవ్వండి. ఇది కూడా ట్రై చేయండి. మీ రిపోర్ట్స్ మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని చూపించుకోండి. ఆ డాక్టర్ చెప్తారు, ఆ డాక్టర్స్ కనుక ఇది నీకు తగ్గిపోయిందంటే మానేయండి. ఓకే. అంతే కదా, అల్టిమేట్గా నేను డాక్టర్ కన్సల్ట్తోనే నేను చేయమంటున్నాను. అంటే మనం ఎవరిని వెడగొట్టేది లేదు. అందరం మనకు కావాల్సింది సక్సెస్, ప్రాబ్లం నుంచి బయటపడతాం. అంటే ఇలాగే ఉంటామండి. ఇప్పుడు మీ ఫోన్ డైరెక్ట్లు ఎంతమంది ఉన్నారండి చెప్పండి మీరే? మీ ఫోన్ డైరెక్ట్లు ఎంతమంది ఉన్నారు నార్మల్గా మీ కాంటాక్ట్స్? అరౌండ్ 800 పీపుల్ ఉన్నారు. ఒక్కళ్ళైనా నా ఇంట్లో హెల్త్ ప్రాబ్లం లేదు అని ఎవరు ఉన్నారండి? ఎవరు ఉంటారు? మరి 100% మీరే చెబుతున్నారు కదా. అలాంటప్పుడు
మీరు ఏ రకంగా ఆలోచిస్తారు? ఏదో రకంగా ప్రయత్నం చేస్తారా లేదండి? అవును ఇప్పుడు ఆ డాక్టర్ గారి ఇంట్లో కూడా ఒక తల్లి ఉండొచ్చు, ఒక కూతురు ఉండొచ్చు, వాళ్ళ అమ్మ నాన్న ఉండొచ్చు, వాళ్ళకి కూడా ఆ ప్రాబ్లం ఉండొచ్చు కదా. అవును. అందరూ మంచోళ్ళేనండి. అవును. అంటే ఏదైనా కొత్తది వచ్చినప్పుడు మనం ఎప్పుడు విడగొట్టద్దు, అందరూ కలుపుకోవాలి. ఒక కొత్త దాని వచ్చినప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తారు. దానికి ఇక్కడ మేము సొల్యూషన్ ఇవ్వబోతాం. ఎందుకంటే ఇక్కడ బాడీ, మైండ్, సోల్ మూడిట్లు ఇంటిగ్రేట్ చేస్తున్నాం. యూనివర్స్ లోని ఎనర్జీ నీ బాడీలో ఎనర్జీ సింక్రనైజ్ అయ్యి నీ బాడీ రిపేర్ చేసుకుంటుంది. అన్ని రకాల ప్రాబ్లమ్స్ రూట్ లెవెల్లో తగ్గుతాయి. ఓకే చివరికి ఒకే ఒక మాట సార్, మీరు ఇన్స్ట్రుమెంట్ అన్నారు వాటర్ కోసం ఒక ఇన్స్ట్రుమెంట్, ఆ ఇన్స్ట్రుమెంట్ మీరు తయారు చేయిస్తున్నారా, అందరికి సప్లై చేస్తారా, ఏంటిది? అది మీరు దాన్ని కలిసిన తర్వాత పర్సనల్ గా మీరు ఎక్స్పీరియన్స్ పొందినప్పుడు తెలుస్తుంది. అంతే అంటారా? అది ఇది ఏమంటే మార్కెటింగ్ కాదండి. అవును మార్కెటింగ్ అనుకం నేను అది చూపించా చేసి అవును చేసుకోవచ్చు. అవును కాదు కదా. ఎందుకంటే ఇది ఒక కొత్త సబ్జెక్ట్ ని ప్రజలకు తీసుకెళ్ళబోతున్నాం. ఫస్ట్ తీసుకెళ్ళినప్పుడు మీరు రిజల్ట్ చూసిన తర్వాత మీరు అప్పుడు ఆమోదించినప్పుడు అప్పుడు వేరే లెవెల్కి వెళ్ళినప్పుడు అప్పుడు అన్ని బయటకు వస్తాయి కదా మొత్తం అంతా. అంటే ఫస్ట్ దీన్ని మనం ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి ఓకే మీరు వచ్చి అనుభవం పొందండి ఫస్ట్. ఓకే మీకు 100% రిజల్ట్ అనిపిస్తే మీరు మాట్లాడండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, నిజంగా మీకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ. సో ఇదండి విషయం, చూశారు కదా. అన్ని రోగాలకు మూలభూతమైనటువంటి మౌలిక డిజార్డర్స్ని నయం చేసేందుకు సెంబల్లా 365 సొల్యూషన్స్ అని మన హరిహర్ నాథరాజు గారు చెప్తున్నారు. సో ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఆసక్తిగా ఉంటే కనుక అసలు మీ ఆర్డర్స్ ఏంటి, సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్ మీరు కూడా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే ఏమవుతుందో కూడా మీరు కామెంట్లో రాయండి. 24/7 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ రామదుర్గ మధుసూదన్ సైనింగ్ ఆఫ్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.